నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వచ్చే 15 రోజులు జరగబోతున్నాయి. కానీ ఇప్పటికీ పంచతంత్రంలో 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలు ఎన్నికలు పూర్తయినాయి. నిన్ననే మాకు ఏప్రిల్ 9 నాడు ఈ ఎన్నికలు జరిగినాయి. కేరళ, పుదుచ్చేరి, అట్లాగే అస్సాంలో. విచిత్రం ఏంటంటే కేరళతో సహా ఆల్మోస్ట్ అస్సామును పుదుచ్చేరి 90% దాకా పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ శాతం పెరగడానికి కారణం ఏంటి, ఇంక్లూడింగ్ కేరళతో సహా? ఇది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది సర్ను వ్యతిరేకించారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. నా ఉద్దేశం ఏంటి, దీనివల్లనే యాక్చువల్గా ఈ 5 రాష్ట్రాలు, పంచతంత్రంలో ఉన్న 5 రాష్ట్రాలు అంటే మనకు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈ 5 రాష్ట్రాలతో పాటు ఇంకొక 7 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ మొదలైంది. వీటి ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు ముందు ముగించారు, మిగతా రాష్ట్రాల్లో కొంత నడుస్తుంది ఇంకా. కనుక సర్ ప్రక్రియ వల్ల ఈ ఎన్నికల పోలింగ్ శాతం పెరగడానికి కారణం ఏమిటని మీకు అనుమానం రావచ్చు. నేను స్పష్టంగా చెప్తాను దానికి. ఎందుకంటే ఎప్పుడు కూడా 100 ఓట్లను, అందులో ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, లేకుంటే 2 చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు, ఇవన్నీ ఒక చెత్త ఉందనుకోండి, దీన్ని తీసేసే ప్రయత్నం. అక్కడ చెత్తలు తీసేసే క్రమంలో ఒక్కోసారి మంచిది కూడా పోతుంది, కాదంటలేదు. అర్హులైన ఓటర్లు కూడా కొంత నష్టపోయారు. దీని మీద కూడా ఖచ్చితంగా నాకు అభ్యంతరం ఉన్నది. కానీ సర్ ప్రక్రియ వల్ల 100కి 80-90% మేలే జరిగింది అంటున్నాను. ఫస్ట్ మేలు ఏంటంటే ఈ పోలింగ్ శాతం పెరగడం. 100లో 30 ఓట్లు తప్పుడు ఓట్లు ఉన్నాయి అనుకోండి, 70 మీ అవసరం ఉన్నాయి అనుకోండి. ఈ 70లో ఎంతమంది చేసిండ్రు? ఒక దాదాపు 60 మంది పోలింగ్కి వచ్చారు అనుకోండి, అంటే 100కి 90% వచ్చారు అనుకోండి. కానీ 100లో చెత్తా చెదారం ఉన్న ఓటర్ లిస్టులోని 100లో చూసుకుంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, 60 మంది వస్తే 60% అవుతుంది, 90% కాదు. అదే ఆ 30% తీసేసి ఉన్న ఓటర్లని 70%ని 70 మందిని 100 మందికి మార్చుకుంటే అప్పుడు 60 మంది ఓటేస్తే 90% అవుతుంది కదా. అదే జరిగింది ఇక్కడ. అంటే కేరళలో కానీ, తమిళనాడులో కానీ, అట్లాగే కేరళలో కానీ, పుదుచ్చేరిలో కానీ, అస్సాంలో కానీ అదే జరిగింది. దానివల్ల పోలింగ్ శాతం పెరిగింది అంటున్నాను. రేపు పొద్దున తమిళనాడు అట్లానే పశ్చిమ బెంగాల్లో కూడా ఓటర్ల అయిపోయింది సవరణ. 20 లక్షల మంది ఓటర్ల గురించి ఇంకా కొంత వివాదం ఉండే, అది మొన్న సుప్రీంకోర్టు ముగించేసింది. లాభం లేదు, అది కొనసాగుతూనే ఉంటుంది. 43 లక్షల మంది ఓటర్లు తీసేశారు. తర్వాత 20 లక్షల మంది ఓటర్లు ఇంకా తేల్చలేదు. కనుక దీన్ని ముగించొద్దు అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మనం ఏం చేయలేం. ఏదైతే ఒక్కరోజు ఆపండి, తెల్లారి చేసేయండి మీరు ప్రకటన అని చెప్పింది. తెల్లవారే ఆ ఓటర్ లిస్ట్ ప్రకటించారు. దాని ప్రకారం ఎన్నికలు జరగబోతున్నాయి కూడా. పశ్చిమ బెంగాల్ మాత్రం 2 విడతలు, 23 ఏప్రిల్, 29 ఏప్రిల్ జరుగుతున్నాయి. అదే తమిళనాడులో ఒకటే రోజు 23 ఏప్రిల్ జరగబోతున్నాయి. ఇప్పటికీ జాతీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఇక్కడ రిలీవ్ అయ్యారు. ఎక్కడంటే కేరళలో కానీ, పుదుచ్చేరిలో కానీ, అస్సాంలో కానీ రిలీవ్ అయిపోయారు. ఇంతకుముందు నిన్న పోలింగ్ జరిగితే అంతకుముందు 2 రోజుల ముందు కదా, 7వ తేదీ సాయంత్రానికి అక్కడ రిలీవ్ అయిపోయారు. 8 నుంచి ఈ 2 రాష్ట్రాల మీద పడ్డారు. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఏం జరిగినా కానీ రేపు పొద్దున ఈ సర్ ప్రక్రియ మాత్రం దీనివల్ల నేను చెప్పాను మీరు, ఫోన్లో మనకు చాలా రకరకాల నిండిపోయింది అనుకో, స్టోరేజ్ నిండిపోతే ఏం చేస్తాం మనం? ఒక్కొక్కటి డిలీట్ కొట్టుకుంటూ పోతాం, రీసైక్లింగ్ బిల్లింగ్ పంపిస్తాం. అవసరమైతే రీసైక్లింగ్ బిల్లింగ్ పంపించినాక దాని నుంచి మళ్ళీ అవసరమైంది మంచిది కూడా పోవచ్చు ఒక్కసారి పొరపాటున, అటువంటి మనం చేర్చుకుంటాం. ఇది అంతే. రీసైక్లింగ్ బిల్లో నేను చెప్పిన 3 రకాల ఓటర్లు పోయిండ్రు. నెంబర్ 1 ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, నెంబర్ 2 చనిపోయిన వాళ్ళ ఓట్లు, తర్వాత ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, మూడోది 2-3 చోట్ల ఓట్లున్న వాళ్ళు, వీళ్ళందరూ పోయినరు. పోయే క్రమంలో కొంతవరకు నిజంగా అర్హులను పోవచ్చు. అర్హులను ఏం చేసుకోవాలి, మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి, మళ్ళీ వచ్చేటట్టు చేసుకోవాలి. అయితే ఇప్పుడు పడవ అయిపోయింది. 3 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాయి. అట్లానే వచ్చే 2 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇప్పుడు మళ్ళీ ఓటర్ల చేర్పులు మార్పులు ఉండే ఈ ఎన్నికలు ఏదైతే సర్ ప్రక్రియ తర్వాత చివరిగా ప్రకటించిన ఓటర్ లిస్ట్ ప్రకారం జరుగుతాయి. కాబట్టి పార్టీలు ఏం చేస్తాయి అంటే ఉపాయంగా ఓడిపోతేనేమి సర్ వాళ్ళు ఓడిపోయినామంటారు. అంటే మొన్నటిదాకా ఈవీఎంల మీద నెట్టేవాళ్ళు. అసలు అన్ని పార్టీలు ఏం చేసేవాదంటే ఓడిపోతే ఈవీఎం తప్పు, గెలిస్తే మాత్రం మాకు గొప్ప అనేవాళ్ళు. అది అన్ని పార్టీలు కూడా, అది బీజేపీ మొదట్లో అదే అన్నది, తర్వాత కాంగ్రెస్ పార్టీ అదే అన్నది అంటుంది కూడా ఇప్పుడు కూడా. అట్లానే ప్రాంతీయ పార్టీలు కూడా అంతకన్నా తక్కువ ఏంది లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈవీఎంలో ఓడిపోయినామని వైసీపీ అంటుంది మన ఆంధ్రప్రదేశ్లో. మరి అంతకుముందు మీరు 151 సీట్లు వచ్చినప్పుడు ఏమైంది? అట్లానే తెలంగాణలో మన బీఆర్ఎస్ అంటుంది, కేటీఆర్ స్వయంగా అన్నాడు. అంటే మరి అంతకుముందు మీరు 85 సీట్లు స్వయంగా, 63 సీట్లు మొదటిసారి, 88 సీట్లు తర్వాత వచ్చింది. మరి అవన్నీ ఉంటేనా? అప్పుడు కూడా మరి ఈవీఎంలు జరిగింది కదా. బీజేపీ కూడా అంటున్నాను. బీజేపీ మన తిరువనంతపురంలో కేరళలో ఒక సంవత్సరం కాలే 6 నెలలు అయింది. అక్కడ బ్యాలెట్ ద్వారా జరిగింది. మరి అక్కడ గెలిచింది కదా.
బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికల్లో మన తిరువనంతపురం మేయర్ సీట్ స్వాధీనం చేసుకుంది కదా, సమస్య లేదు. ఇవన్నీ కూడా ఆడలేక మధ్యలో కూడా మొన్నటిదాకా ఎవరి మీద కేవలం ఈవీఎంల మీద పడ్డారు. ఇప్పుడు ఈవీఎంల మీద అనుమానాల ప్రాతిపదిక రాకండి, సమస్య లేదు, ఈవీఎం మీద చర్చ లేదు, మీరు నిజంగా ఆధారం ఉంటే ఇప్పటికే అంటారంటే అప్పుడు మనం పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఈవీఎంల మీద ఆరోపణలు చేసుకుని పోయింది. ఇప్పుడు సర్ ప్రక్రియ ద్వారా ఖచ్చితంగా రేపు పొద్దున ఇప్పుడు కేరళలో ఎవరు ఓడిని ఎవరు గెలిచినా 1.5% తేడా, 2% ఓట్ల తేడా కన్నా ఎక్కువ లేదు. కనుక అక్కడ పెద్ద ఈవీఎంల మీద కానీ పడడానికి వీల్లేదు, ఇటు పక్కన సర్ ప్రక్రియ మీద కూడా పడడానికి వీల్లేదు. ఒకవేళ లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోతే పడదా అంటే ఇటు పక్కన రైట్ ఫ్రంట్ కూడా ఏదైతే యూడీఎఫ్ ఉన్నది కదా, యూడీఎఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఇద్దరు ఈవీఎంలను వ్యతిరేకించేవాళ్ళే. ఎవరు గెలిచినా ఏమవుతుంది, ఈవీఎంలు వల్ల ఓడిపోయినామని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా ఈవీఎంల వల్ల ఓడిపోయినామంటే వీళ్ళు కూడా ఈవీఎంల వల్ల కూడా ఓడిపోయినా అన్న సిద్ధంగా ఉన్నారు కదా. ఈ పుదుచ్చేరి అస్సాం అంటారా ఖచ్చితంగా ఆరోపణ చేసుకుంటారు. పుదుచ్చేరిలో మన ఇదే 2 చోట్ల బీజేపీకి వచ్చే అవకాశం ఉంది కనుక బీజేపీ అన్నాడీఎంకే పుదుచ్చేరిలో అక్కడ ఉంది కనుక సమస్య లేదు. ఇక ఏమైనా తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతే ఖచ్చితంగా సర్తోనే ఓడిపోయిన అంటారు, ఇటు పక్కన స్టాలిన్ ఓడిపోతే సర్తోనే ఓడిపోయిన అంటారు. అన్నాడీఎంకే అనదు, ఎందుకంటే మేము దీంతో గెలిచినామంటారు. కనుక ఈ 2 చోట్ల గెలుపోవటమును రేపు పొద్దున సొంతం చేసుకున్న క్రమంలో ఈ 2 పార్టీలు ఇటు పక్కన డిఎంకే అటు పక్క తృణమూల్ కాంగ్రెస్ సర్ వల్ల నష్టపోయినాం అంటారు. గ్యారంటీ తక్కువ సీట్లు వచ్చినా లేకపోతే అధికారంలోకి వచ్చి తక్కువ సీట్లు వచ్చినా అదే మాట అంటారు. ఇప్పుడైతే 2 ఉన్నాయి. సర్ వల్ల మాత్రం సర్ ప్రక్రియ వల్ల మాత్రం మంచి చెడ్డు చెత్త తాను కొట్టుకపోయింది. ఇంకా ఏమైనా అర్హులు ఓటర్లు పోతే మాత్రం అది సూత్రం విరుద్ధం. ఇప్పటికైనా సరే అర్హులైన ఓటర్లు ఎప్పుడు కూడా తొలగించడానికి వీల్లేదు. తొలగిస్తే ఇప్పుడు ఎన్నికల తర్వాత మళ్ళీ వాళ్ళు చేర్చుకునే ప్రయత్నం ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం.